ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కు ఉంటే, మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఈ రోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరూ తెలుగువారే ఉన్నారు. వీళ్ళకు వాళ్ళకు భేదాభిప్రాయాలు లేవు. కానీ రాజకీయ నాయకులు స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం మన మధ్య చిచ్చు పెట్టారు. కావాలని సూటిపోటి మాటలు మాట్లాడారు, అవమానాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నోసార్లు చెప్పాను, 2 రాష్ట్రాల్లో తెలుగువారే ఉన్నారు, 2 ప్రభుత్వాలు సహకరించుకుందాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం, కలిసిమెలిసి పనిచేద్దాం. రాజకీయాలు వేరే, ప్రభుత్వాలు వేరే, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఒకటే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మనం రాజకీయంగా పోరాడదాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం, అక్కడ ప్రతిపక్షంలో నేనంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండకూడదని కక్షగట్టి పనిచేస్తారు. ఇది ఎక్కడ న్యాయం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కరెంటు కావాలన్నారు, నేను కరెంటు ఇస్తాను, చట్ట ప్రకారం పనిచేస్తానంటే ఇప్పుడు మాకు కరెంటు వద్దంటారు. అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయాలని నిన్న జరిగిన సంఘటనలో ఆ హోమ్ మినిస్టర్ మాట్లాడతాడు, నా మీద కూడా కేసు పెడతామని. నేను ఒకటే చెప్తున్నా, నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశా. మీ మారుగా తప్పుడు రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు. మీకు ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి. నా ఎమ్మెల్యేని తీసుకొని మీ క్యాబినెట్లో ఎట్ట పెట్టుకున్నారని ముందు రోజు నా ఎమ్మెల్యేని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఏమి చేశారో మీరే చెప్పాలి. తర్వాత ఎస్కార్ట్ పోలీస్ ఆఫీసర్లు పెట్టి, ఇంటి దగ్గర కూడా పోలీసులు పెట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చారంటే నీతి మాలిన చర్య మీరు చేశారు తప్ప నా జీవితంలో ఎప్పుడూ చేయనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఇక్కడ ఒక మహానాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మా ఎమ్మెల్యేలు 5 మంది పోయారు, కాంగ్రెస్ వాళ్ళు 9 కొన్నారు,
వీళ్ళ మనుషులు ఇద్దరు కొన్నారు, ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడిని తీసి ఆయనకు అప్పచెప్పారు, ఓటీపీ ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన పోరాటం చేస్తాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం. అనునిత్యం తిట్టేది కేసీఆర్, తెలుగు వారిని బాధ పెట్టేదిగా సూటెమటి మాటలు. నేను ఆ విషయం అడిగాను. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాం, తెలంగాణను మేమే అభివృద్ధి చేశాం. నీ కోసరం కాదు, తెలంగాణ ప్రజల కోసం చేశాం. ఎన్టీఆర్ చేశాడు, తర్వాత నేను చేశాను. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చాం, నేను సంపద సృష్టించాను. ఈ సంపద పేదవాళ్ళకు తీసుకుపోవడం, మీరు దుర్వినియోగం చేస్తే పోరాడడం మా బాధ్యత. నేను ఉంటానంటే దానిపైన నా మీద కూడా ఖర్చు కట్టి మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని కూడా లెక్క లేకుండా. వీటికి నేను భయపడను, మీకు తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బుల్లెట్ లాగా దూసకపోతాను తప్ప ఎవ్వరికి భయపడే సమస్య లేదు. తెలుగు జాతి కోసం పనిచేస్తాను, తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో తెలుగు వారిని కలుపుతాను. నువ్వేదో తాటాకు చెప్పులకు కుందేళ్లు భయపడవు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రహీనులు కొంతమంది తయారయ్యారు. ఎవరైతే నిన్నటి వరకు సమైక్యం గురించి మాట్లాడిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు కొంటే కూడా నువ్వు పోరాడకుండా మళ్ళీ ఎత్తటి ఒక ఎమ్మెల్యే దగ్గర ఓటీపీ ఇచ్చావంటే, నువ్వు నన్ను గురించి మాట్లాడుతున్నావంటే, 16 కేసుల్లో నిందితుడు నా అవినీతి గురించి మాట్లాడతాడు. నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా. నా ఆలోచన, నా ధ్యేయం ఒకటే, పేదవాళ్ళకు న్యాయం జరగాలి, సమర్థవంతమైన పాలన ఇవ్వాలి. భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి. అది నా ఆశ, అది నా ఆలోచన. ఇది సాధించే వరకు రాజీ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియ. కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు. నీ జీవితంలోనే అబద్ధాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు, 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని, అందరిని కొనుక్కొని, ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు, మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్, నువ్వు ఎక్కడ పెరిగావు కేసీఆర్? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరున్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో నేను విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు? ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.